క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్లస్ వెంకటగిరి పిఓసి గతంలో పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉండమట్టడం జరిగింది. కానీ ఉదయాంతో 4 గంటలప్పుడు మహాతల్లి శ్రీ శ్రీ పోలేరమ్మ కళ్ళలోకి వచ్చి, నువ్వు నా గురించి ఏమీ మాట్లాడటం లేదు, కొద్దిగైనా నువ్వు మాట్లాడాలి కదా, ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, ఉండి రాబడి చాలా తగ్గిపోయింది, భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు, నువ్వు కనీసం ఈరోజు నుంచి అయినా సరే కొంత నీ గోల్ కోసం పనిచేయమంటం జరిగింది. మహాతల్లి రాత్రి కళ్ళలో కనపడటం నాకు చాలా దివ్య దర్శనం ఇచ్చింది. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆమె మాకు అప్పుడప్పుడు దర్శనం ఇస్తారు. మేము నెలకో 3 నెలలకో పోలేరమ్మ ఖచ్చితంగా పెడతాం. చాలామంది మా అన్న స్థానిక ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారు, ఆయనకి చాలా చేయాలని ఉంటుంది వెంకటగిరి మీద, కానీ కొంతమంది దుష్ట శక్తులు అతను ఏమి చేయలేదు. కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బలంగా మాట్లాడటం, పోలేరమ్మ జాతర గురించి తప్పుల్ని ఎత్తి చూపించడంలో జనసేన పార్టీ ముందుండింది. కానీ కొన్ని కారణాల వల్ల 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు మా మీడియా మిత్రుల ముందుకు రావటం చాలా ఆనందంగా ఉంది. వెంకటగిరిలో నాకు 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో 10 సంవత్సరాల నుంచి ఊహ తెలుస్తుంది. 40 సంవత్సరాలలో ఇటువంటి జాతర అటర్ప్లాపు జాతర ఇది నేను పోలేరమ్మ భక్తుడిగా వెంకటగిరి ప్రజల యొక్క మనోభావాలు, అదేవిధంగా నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా. ఎందుకంటే వెంకటగిరి జాతర గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగ చేయడం, దీనికి కొంత నిధులు కేటాయించడం అనేది చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆనవ రామనాథ్ రెడ్డి వెళ్ళిపోవడం, తర్వాత రామ్ కుమార్ రెడ్డికి పెత్తనం ఇచ్చిన తర్వాత అతను ఇప్పుడు పోల్చుకుంటే అతని ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జాతర జరిగిందని చెప్పి నేను చెప్పడం కాదు, వెంకటగిరి ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన జాతర జరిపించినప్పుడు 1,50,000 పెట్టి టోకన్లు కొని అందరికి పంచాడు. విఐపీలు ఎక్కడా కూడా పేద ప్రజలు ఇబ్బంది పడాల, ఎవరు ఇబ్బంది పడాల. కానీ ఒక విఐపీ పాసులు వివిఐపీ పాసులు రద్దు అంటే దాని అర్థం ఏంది? జాతరకు రావద్దని అర్థం. రద్దు అంటే రావద్దని అర్థం. మీ ఇష్ట ప్రకారం ఒక్కొక్క వ్యక్తి వస్తే ఒక ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు పీస్ మీటింగ్లో, నేను 5 మందితోనే దర్శనానికి వస్తారు, విఐపీలు కూడా 5 మందికే దర్శనానికి వస్తున్నారు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ఎమ్మెల్యే తరఫున 15 కార్లు, అడ్డదారులు, ఒక సిస్టమ్ లేదు. ఇది మన ట్రాఫిక్ సిస్టమ్ లేదు. ఒకరు పాత బస్ స్టాండ్ నుంచి వస్తే ఒకరు ఈ పక్క నుంచి వచ్చారు. అంటే రకరకాలుగా ఒక్క కార్యాలయంలో 15 మంది, అంటే ఒక ఎమ్మెల్యే తరఫున కనీసం 100 మంది నుంచి 150 మంది దర్శనం చేసుకున్నారు. అంటే పోలేరమ్మ ఉండికి గడ్డిపడినట్టే కదా. 300 రూపాయల దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్న వాళ్ళు కూడా పోలీసులతో వాగ్వేదం గొడవలు చేయడం జరిగింది. ఇంకా పని పాపన వాళ్ళు ఉంటే వాళ్ళ సక్రమైన మర్యాద గౌరవం అసలు ఈవోనే ఇలా దేవస్థానం ఈవో. మనం ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు సిస్టమ్ మారుతూ ఉంటుంది. ఒకటి ఎస్ఐ కావచ్చు, సిహెచ్ కావచ్చు, ఈఓ కావచ్చు, ఎవరైనా సరే డిపార్ట్మెంట్ మారుస్తారు. కానీ గత నుంచి ఈ శ్రీనివాసన్ రెడ్డి అనే ఈవోనే పనిచేస్తున్నాడు. మరి ఎందుకు పనిచేస్తున్నాడు అర్థం కావట్లేదు. మేము 2017-18 నుంచి పోలేరమ్మ లెక్కల జమా ఖర్చులు అడుగుతున్నాం. కనీసం ఇంత అయింది కూడా అని చెప్పట్లే. ఎవరికి ఎంత ఇస్తున్నారు అదేమంటే ఒక నోటీస్ పంపించి ఈ సెక్షన్ ప్రకారం మేము ఇవ్వకూడదు అని అంటున్నారు. మీరు భక్తులుగా సెక్షన్లు చెప్పారు, భక్తులు కూడా వసూలు చేస్తున్నారా? ఉండిలకి లేదు కదా. ఖర్చు ఇంత అయిందని చెప్పట్లే. 10 లక్షలు పాట కచేరీ అన్నారు. మరి ఆ 10 లక్షలు ఎవరు పెట్టుకుంటున్నారు? దేవస్థానం నుంచి పెడుతున్నారా, లేకపోతే ఎమ్మెల్యే గారు పెడుతున్నారా? ఎవరు పెడుతున్నారో అర్థం కావట్లే. అంటే ఎక్కడ చూసినా గొడవలు. ఎప్పుడు పోలేరమ్మ నగిరి రాజా గారు అంటేనే పోలేరమ్మ, పోలేరమ్మ అంటే రాజా గారు. కనీసం నాకు తెలిసి రాజా గారి ముందు కనీసం ఒక 2-3 నిమిషాలైనా ఆమెను చూపిస్తారు. కానీ ఈసారి ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే చాట్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు భక్తులు నాకు మెసేజ్లో పెట్టినారు. చాట్ వేసేటప్పుడు
11 నుంచి 12 లోపల స్టార్ట్ చేయాల్సింది 12:05కో 12:01కో వేశారు చాటు. ఇప్పుడు మనకి ఒక సాంప్రదాయం ఉంది, ఆదివారం రోజు ఘటోత్సవం స్టార్ట్ అవుతుంది. ఘటోత్సవంలో వెంకటగిరి జాతర వైభవంగా జరుగుతుంది, కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఘటోత్సవం ఆదివారం జరుగుతుందని ఈవో ఎన్ని సంవత్సరాలు చేసి ఈవోకి తెలియదా? పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోకుండా, ఘటంకి రోప్ పార్టీని పెట్టుకోకుండా యువకుల మీద పోలీసులు అత్యుత్సవంతో లాఠీచార్జ్ చేశారు. కానీ మనం ఎస్పీ గారికి ధన్యవాదాలు చెప్పాలా. చాలా వరకు క్రైమ్ రేట్ వెంకటగిరిలో తగ్గిందని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే తిరుపతి ఎస్పీ గారు పర్యవేక్షణలో డిఎస్పీ గారు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. కానీ జాతర అన్న తర్వాత కొన్ని జరుగుతాయి, కానీ ఎప్పుడూ లేని విధంగా 6 గంటలకంతా మన పెద్దవాళ్ళం కాడ ఉండాలి రథం. కానీ ఈసారి 7 గంటలకి పెద్దవాళ్ళ దగ్గర ఉన్నారు రథం. ఎందుకంటే లేట్ అయిపోయింది, కరెంటు లేదు, దొంగలు బీభత్సం చేశారు. చాలామంది పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఏం తలకాయ నొప్పి అని చెప్పి వందల మంది దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ ఫేక్ ఐడి కార్డు సృష్టించుకొని అవి జోబీలో పెట్టేసుకొని నేరుగా లోపలికి వెళ్ళిపోయేసి ఆడవాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది, వేల మంది దర్శనాలు చేస్తున్నారు, ఫ్యామిలీస్ వాళ్ళు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అదేవిధంగా చేస్తున్నారు, మన మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు ఉచితంగా పోలేరమ్మని దర్శనం చేసుకొని వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు తీసుకుపోయి వెంకటగిరి ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముకున్న ప్రజలు, వెంకటగిరి ఏంటంటే జాతర అనగానే చుట్టుపక్కల చుట్టాలను పిలుచుకొని వాళ్ళు ఏదో టయానికి అన్ని వండి రెడీ చేసి దేవుడిని చాలా మంది చూడరు. వెంకటగిరి రోడ్డు ఎవరు బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు, వెంకటగిరి వాళ్ళంతా రోడ్ల మీద చూస్తాం. ఎందుకంటే ఆ అవుట్ వేసినప్పుడు 4 గంటల దాకా భోజనాలకు వస్తుంటారు బంధువులు అందరూ కూడా. కనీసం సాంప్రదాయాలు అంటున్నా నాకు అర్థం కావట్లా. తొంగలో సాంప్రదాయాలు దొరికి అవుట్లు కూడా వేయలేదే, బాణా సంచారం కూడా పేల్చుకుంటా అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నా. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు 3 అవుట్లు చూసుకొని ఇప్పుడు ఎత్తారు అనుకున్నాడు బయట వచ్చేవాడు. కానీ ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించారో నాకు అర్థం కావట్లే. ఇంత అధ్వానంగా, ఇంత ఘోరంగా అమ్మవారు మన సాయికృష్ణ గారు చాలాసార్లు చెప్పారు, కొమ్మరింటి కాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు, మంచిది కాదని చెప్పున్నాడు ఆయన ఒక సందర్భంలో. అక్కడికి వెళ్ళి అమ్మవారి గెడ్డం పట్టుకోవటం, అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం, దర్శనాలు చేయించుకున్నారని చెప్పటం. అసలు ఆడపడుచు, కుమ్మరోళ్ళ ఇంటి ఆడపడుచు, సాకలోళ్ళ ఇంటి కోడలు, వాళ్ళ ఇంటి కానీ సారి తెచ్చేదాకా ఇక్కడ ఎత్తకూడదు. కానీ వీళ్ళే ముందెళ్ళి సారి చేయడం, సరే ఇచ్చారు మంచిది, తప్పులే, గడ్డాలు పట్టుకోవడం ఏంది ఈ ఘోరం. అసలు చాలామంది వెంకటగిరిలో చాలామంది చర్చించుకుంటున్నారు ఈ విషయాలపైన. ఇంకా అమ్మవారికి అసలు డ్యూటీలే లేవు, రాత్రి ఎక్కడా కనపడలా డ్యూటీలు. ఇంకొకటి ఏంటంటే మొన్న పీస్ మీటింగ్ నేను వచ్చా, కానీ కొన్ని వేరే అర్జెంట్ పని వాళ్ళు వచ్చా, కొన్ని మాట్లాడాను. వృద్ధులకి, పిల్లలకి, లేదా 70 సంవత్సరాల పైనుండే వృద్ధులకి ఒక క్యూలైన్ ఏర్పాటు ఎందుకు చేయలేకపోయారు? ఎంతమంది ఇబ్బంది పడ్డారు పిల్లలు, వాళ్ళంతా గందరగోళంగా ఇచ్చేశారు. ఇంకా బస్సులు, ఆర్టీసీ జాతర అయిపోయిన తర్వాత ట్రాఫిక్ నియంత్రణ చేతులు ఎత్తేశారు. ఒక పోలీసుని ఎక్కడా పెట్టలా, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బంది. సరే అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఇంతకుముందు జాతర జరిగితే ఆర్ఎం, ఎండి, ఆర్టీసీ ఎండి అందరూ వచ్చి పీస్ మీటింగ్లో కూర్చొని ఎన్ని బస్సులు రావాలని చెప్పేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారు, బస్సులే ఏమంటే అనంతపురం శ్రీశక్తి సూపర్ 6కి పంపించారు, వచ్చేదానికి జనాభా సరే పోయేదానప్పుడు ఏమన్నా బస్సులు వస్తాయంటేనా, పోయేటప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ గందరగోళం, బస్సులు లేకుండా చాలామంది ఇబ్బందులు పడ్డారు. రాబడి ఎంత వచ్చిందని చెప్పుకుంటున్నారు. 2000 వైసీపీ ప్రభుత్వంలో 30 లక్షలు ఉండి ఆదాయం వస్తే ఇప్పుడు 23 లక్షలు, 24 లక్షలు వచ్చింది. అంటే రాబడి ఎక్కడొచ్చింది? అంత మీరు ఎంతసేపు జాతరని ఈవో గారికి నేను మరీ చెప్తున్నా,
మా అన్న ఎమ్మెల్యే గారికి మరీ చెప్తున్నా, ముందు ఆ ఈవోని మారిస్తే జాతర ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుందని నా ఇది. ఎందుకంటే అతను ఏ రోజు లెక్క చెప్పాల. గవర్నమెంట్ మారినప్పుడు మన ఈవోని కూడా మార్చుకునే పద్ధతి ఉంటుంది. మరి మీకు ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏమి ఇస్తున్నాడో మాకైతే తెలియదు. మేము అడిగిన దానికి లెక్కలు చెప్పడు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పడు. ఈవో ఆఫీస్లో మళ్ళీ సపరేట్గా వాళ్ళ ఉద్యోగస్తులకి పాసులు ప్రింట్ చేయించుకున్నారు. కొంతమంది మీడియా మిత్రులకు అసలు పాసులు ఇవ్వాలా. అంతకుముందు 5+1 అనే లేకపోతే ఎంతోమంది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మీ ఫ్యామిలీ తప్పని నలుగురు పోండి అని. వెంకటగిరిలో కొంతమంది ప్రముఖులకు ఫోన్ చేసి పిలిచి ముందు దర్శనం చేయించేవాళ్ళు. పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు, అంతకుముందు పోలేరమ్మ కానుకలు ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి ఈ 3 గంటలకు రండి, ఈ 4 గంటలకు రండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అది లేదు. నాకు తెలిసి పోలేరమ్మని గొల్లకుంట ఫ్యామిలీకి ఏమన్నా దత్తిచ్చేసారేమో అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ఆయనే 4 సార్లు 3 సార్లు ఆయనే చైర్మన్. ఆ ప్రభుత్వం వచ్చిన ఆయనే చైర్మన్, ఈ ప్రభుత్వం వచ్చిన ఆయనే చైర్మన్. అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా, లేదా జనసేన ఉమ్మడి కూటమిలో నాయకులు లేరా? ఎందుకు లేరు నాయకులు? వాళ్ళకి ఎందుకు ఇట్లేదు? నువ్వు ఉంటివి, మీ తమ్ముడు ఉండే, మీ కొడుకు ఉండే, మీరే 4 ఉంట్రి సప్రం మీద బయట. నేను చాలా జాతరలు చూసా. నేను ఎప్పుడు పోలేరమ్మ గుడికాడికి పోను, మా షాప్ కాడ కూర్చొని చూస్తా. ఏ రోజు నేను పోను. ఎందుకంటే ఆడ పోయి ఆ ఘోరాలు చూడలేవు. అనామకుడు పోయి దర్శనం చేసుకొని వస్తాడు. వెంకటగిరిలో పుట్టిపోయినాడు, మనం పోలేము దర్శనానికి. ఎంతోమంది ఫేక్ ఐడీలతో కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు. ఒక్క కార్యకర్త కింద ఇది తెలుగుదేశం జాతర లాగా ఉంది. కానీ ఒక్క కార్యకర్త అయినా సరే, మామూలుగా మన వెంకటగిరి ప్రజలు ఒక్కడైనా కానీ పోయి దర్శనం చేసుకున్నారు. అంతా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అవ్వా. ఏడ చూసినా అదే, ఎక్కడ చూసినా వాళ్ళే, ట్రాక్టర్లు వాళ్ళే. అసలు సిస్టమ్ ఎక్కడుంది? అసలు మీరు డబ్బులు రాబడి పోలేరమ్మకి ఇన్ని లక్షలు వచ్చింది, మేము ఎంత బాగా చేయాలంటే రాబడి రావాలి. కానీ మీ ఇష్టంగా అందరిని ఉచితంగా వివిఐపీలు రద్దులు ఎత్తేసాం, మేము రద్దు చేసామని చెప్పి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ 1000 మందిని పంపించేసి కనీసం 7000 మంది రిటర్న్ వెళ్ళిపోయారు దర్శనం లేకుండా. చేసుకోవాలా పోలేరమ్మ దర్శనం? 300 రూపాయలకు లడ్డు ఇవ్వాలా, క్వాలిటీ లేదు. అది కూడా ఎన్ని గంటల దాకా ఇచ్చారు? 11:30 దాకా లడ్డు ఇచ్చారు, మళ్ళీ లడ్డులు లేవు. ఇస్తే అందరిని సమానంగా చూడు, లేదా అసలు చూడబాక. నేను ఈమని ఎవరు అడగలేదు కదా. 300 రూపాయల దగ్గరకు లడ్డు ఇమ్మని ఏమైనా ప్రజలు అడిగారా? పసుపు కుంకుమ ప్రజలు ఏమన్నా అడిగారా? అడగలా. ఇచ్చేవాడు అందరికి సమానంగా ఇవ్వాలా. ఒక్క వెహికల్ వెనకాల 15 వెహికల్ విఐపీలు వచ్చారు అంటే 10 బదులు 150 మంది వచ్చారు. ఎక్కడ ఘోరం ఇది జాతర? వెంకటగిరిలో వెంకటగిరి జాతర, బయట వాళ్ళ జాతర. మీరు కొనిచ్చండి టికెట్లు. నా ఇంటికి 10 మంది వచ్చారబ్బా, నేను బంధువులకి నేను 300-100 రూపాయలు కొనిస్తా. కొని అమ్మవారి ఆదాయం వస్తుంది. చేసి మళ్ళా దాన్ని సక్సెస్ మీట్ అని చెప్పడం చాలా ఇదిగా ఉంది. మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కళ్యాణ్ గారిని చూసి, ఆయన నిజాయితీని చూసి పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, సిద్ధాంతాలని, చంద్రబాబు గారి ఆశయాలని, సిద్ధాంతాలని వెంకటగిరి నియోజకవర్గంలో తొంగలో దొక్కతూ ఎవరిని కూడా పట్టించుకోకుండా, ఒక పీస్ మీటింగ్ అంటే సమాధానం చెప్పకుండా, వాళ్ళోళ్లే ఆశాదోళ్ళు కానీ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళోళ్లే పొగుడుకోవటం. మీరు జాతర నిబద్ధత చేయాలి. గతంలో ఏం చెప్పాడు? ఐట్రాలిక్ రథం చేస్తున్నాను అన్నాడు. ఈ సంవత్సరం ఐట్రాలిక్ రథం అన్నాడు. అసలు ఐట్రాలిక్ రథమే లేదు. మీ ఫ్యామిలీలు దర్శనం చేసుకుంటే వెంకటగిరిని దర్శనానికి వచ్చిన ప్రజలు ఏమైపోవాలా? పేద ప్రజలు ఏమైపోవాలా? ఇంత ఘోరమైన జాతర ఎప్పుడు జరగలేదు. ఇప్పుడైనా కానీ ఈవో గారు తెలుసుకొని ప్రజలకి అసలు ఏమొచ్చిందో, ఎంత పోయిందో లెక్క చెప్పని నేను అడుగుతున్నా. ఇంకా చెప్పకపోతే పోలేరమ్మ చూసుకుంటుంది. నా కల్లో కనపడింది రాత్రి, నీకు కూడా కల్లో కనపడుతుంది అంతే. ఇంకా అంతకన్నా ఏం చేయదు. ఇంత ఘోరమైన జాతర, ఫెయిల్యూర్ జాతర ఇంతవరకు వెంకటగిరి చరిత్రలో జరగలేదు. ఇంకా జరగబోదు కూడా అనుకుంటున్నా. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు.